Hi friends, this is Chandrasekhar, advocate from Dharmapeetham, Guntur. Today we are going to discussing about the acceptance under the Indian Contract Act 1872. What is the meaning of acceptance? Acceptance means the expression of assent to the proposal by the person to whom the proposal is made. Acceptance అంటే అర్థం ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎసెంట్ అంటే మన యొక్క అంగీకారాన్ని అంటే మన ఇష్టాన్ని బహిర్గతం చేయటం ఎవరికి టు ది ప్రపోజల్ బై ది పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్ ఏ వ్యక్తి అయితే మనకి ప్రపోజ్ చేశాడో ఆ ఆఫర్ చేసిన వ్యక్తికి మన ఇష్టాన్ని నాన్న మీ యొక్క ఇష్టం అంటే మీ యొక్క ప్రపోజల్ మీరు చేసిన ఆఫర్ నాకు నచ్చింది అని చెప్పేటువంటి ఎక్స్ప్రెషన్నే భావాన్నే ఇక్కడ మనం యాక్సెప్టెన్స్ అని చెప్తాం. టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ద ఎసెంట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ది ఆఫరర్. యాక్సెప్టెన్స్ లీగల్ గా వ్యాలిడ్ అవ్వాలంటే అంటే మనం ఇచ్చినటువంటి యాక్సెప్టెన్స్ అనేది చట్ట ప్రకారం చెల్లేదయ్యేగా ఉండాలంటే ఆ ఎసెంట్ అనేది అంగీకారం అనేది ఎలా ఉండాలంటే మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ది ఆఫరర్. అది ఖచ్చితంగా మనం ఇచ్చినటువంటి యాక్సెప్టెన్స్ అనేది ఆఫరర్ కి కమ్యూనికేట్ కావాలి, అంటే అతనికి తెలియాలి, మనం యాక్సెప్ట్ చేసిన సంగతి అతనికి తెలియాలన్నమాట. సో యాక్సెప్టెన్స్ మే బి బై ఎక్స్ప్రెస్ కాండక్ట్ ఆర్ మే బి బై ఇంప్లాయిడ్ సర్కమ్స్టాన్సెస్. యాక్సెప్టెన్స్ అనేది ఇక్కడ మనకి మనం ఎక్స్ప్రెస్ కాండక్ట్ ద్వారా ఉండొచ్చు, అంటే మాటల ద్వారా ఉండొచ్చు, ఐదర్ బై ఎక్స్ప్రెస్ కాండక్ట్ ఆర్ మే బి ఇంప్లాయిడ్ సర్కమ్స్టాన్సెస్. అంటే అంటే మనం స్పోకెన్ వర్డ్స్ ద్వారా కానీ రిటర్న్ వర్డ్స్ ద్వారా కానీ మనకి యాక్సెప్టెన్స్ ని కమ్యూనికేట్ చేసినట్లయితే సో దట్ ఈస్ సెట్ టు బి ఎక్స్ప్రెస్ కాండక్ట్. మరి ఇంప్లాయిడ్ కాండక్ట్ అని ఎప్పుడు చెప్తాం? when we say that it is an implied circumstances. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి స్పోకెన్ వర్డ్స్ రిటర్న్ వర్డ్స్ యూజ్ చేయకుండానే మనం అక్కడ కనుక ఓకే మన యాక్టివిటీస్ ద్వారా అంటే మన చర్యల ద్వారా మన కాండక్ట్ ద్వారా అంటే మనం కనుక ఎక్స్ప్రెషన్ చేసినట్లయితే విల్లింగ్నెస్ ని, అలాంటప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. హౌఎవర్ silence cannot be prescribed as a mode of acceptance. సో ఇక్కడ ఒక వ్యక్తి యొక్క మౌనాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని యొక్క సైలెన్స్ ని మనం యాక్సెప్టెన్స్ అనే విధానంగా పరిగణించడానికి వీల్లేదన్నమాట. డెఫినేషన్ చూసినట్లయితే ఇక్కడ మనం సెక్షన్ 2 సబ్సెక్షన్ బి డిఫైన్స్ యాక్సెప్టెన్స్. అకార్డింగ్ టు సెక్షన్ 2 subsection B of the Indian Contract Act defined acceptance. How it was defined? When the person to whom the proposal is made, when the person to whom the proposal is made, ఇక్కడ ఒక వ్యక్తి ఎందుకు అతను ఎవరు to whom the proposal is made అంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ ప్రపోజల్ చేయబడింది ప్రపోజల్ ద్వారా. ఇప్పుడు ఆ ప్రపోజల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? సిగ్నిఫైస్ హిస్ అసెంట్ దేర్ టు, తన యొక్క అంగీకారాన్ని తను ఆఫర్ తీసుకున్నాడు కాబట్టి, తన ఆఫర్ అందుకున్నాడు, ప్రపోజల్ అందుకున్నాడు కాబట్టి దానికి స్పందనగా అతను అంటే ప్రతిగా అతను ఏం చేస్తున్నాడు? సిగ్నిఫై చేస్తున్నాడు, వివరిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు, ఓకే మీరు చేసిన ఆఫర్ నాకు నచ్చింది, నేను ఇష్టపూర్వకంగా ఉన్నాను అని చెప్పి. సో ద ప్రపోజల్ ఇస్ సెట్ టు బి యాక్సెప్టెడ్. ఈ ప్రకారంగా మనం అక్కడ ప్రపోజల్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయబడ్డట్టుగా పరిగణించవచ్చు అన్నమాట. రూల్స్ రిగార్డింగ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. మరి ఒక వ్యక్తి ప్రపోజ్ చేశాడు, రెండో వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకుంటున్నాం మనం. అన్ని యాక్సెప్టెన్స్లు వ్యాలిడ్ అవుతాయా లీగల్ గా అంటే కొన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేసినటువంటి చట్ట ప్రకారం మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఎలాంటి షరతులు ఉన్నాయో ఒక యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ అవ్వాలంటే ఆ కండిషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఆ యాక్సెప్టెన్స్ అనే దానికి వ్యాలిడిటీ వస్తుంది. సో మరి ఆ కండిషన్స్ ఏంటో చూద్దామా.
acceptance must be given only by person to whom the offer is made. యాక్సెప్టెన్స్ అనేది ఎవరి చేత ఇవ్వబడాలి? మస్ట్ బి గివెన్ ఓన్లీ బై ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఈజ్ మేడ్. సపోజ్ ఎక్స్ అనే పార్టీ నాకు ఒక ప్రపోజ్ చేశారు, సార్ విల్ యూ టేక్ ఏ వీడియో ఫర్ అస్ రిగార్డింగ్ టు యాక్సెప్టెన్స్, మీరు మాకు యాక్సెప్టెన్స్ గురించి ఆన్లైన్లో క్లాస్ చెప్తారా అని ఒక ప్రపోజ్ చేశారు. ఇప్పుడు నేను దానికి స్పందనగా నేను అంటే ఇప్పుడు నాకు ప్రపోజల్ వచ్చింది కాబట్టి నేను మాత్రమే అతనికి ఓకే అని చెప్పి మీరు అడిగినట్లుగా ఆన్లైన్లో మీకు నేను యాక్సెప్టెన్స్ అనే టాపిక్ గురించి చెప్తాను అని నా యొక్క అంగీకారాన్ని అతనికి తెలియచేస్తే అలా మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది. సో యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ ఓన్లీ బై పర్సన్, అంటే నేను ప్రపోజల్ నాకు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మాత్రమే యాక్సెప్ట్ చేయాలా. అది ఇంకా మా అసిస్టెంట్స్ కానీ సర్వెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నా తరపున వాళ్ళు నా యొక్క విల్లింగ్నెస్ ని నా యొక్క యాక్సెప్టెన్స్ ని కనుక ఇచ్చినట్లయితే దట్ కెనాట్ బి కన్సిడర్. సో ఒక యాక్సెప్టెన్స్ వేరిడ్ కావాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ కండిషన్, సో దట్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ ఓన్లీ బై ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఈస్ మేడ్. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉంటే వ్యాలిడ్ అవుతుందంటే ఇక్కడ సెకండ్ కండిషన్ లో ఇట్ మస్ట్ బి అబ్సల్యూట్, అంటే దానికి మార్పులు చేర్పులు ఎలా ఉండకూడదండి. అన్క్వాలిఫైడ్, మనం ఇచ్చేటువంటి యాక్సెప్టెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అన్క్వాలిఫైడ్. క్వాలిఫికేషన్ అంటే అర్హతలు, అంటే మనం ఎలాంటి అర్హతలు పెట్టకూడదు. సపోజ్ ఎవరైనా నాకు సార్ మీరు యాక్సెప్టెన్స్ గురించి చెప్తారా అన్నప్పుడు ఓకే ఐ విల్ రెడీ అని చెప్పాను అనుకోండి, నేను చెప్పేస్తాను అన్నాను అనుకోండి, అది అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. అలా కాకుండా మీరు నాకు సర్టెన్ ఫీజు పే చేస్తేనే అని కండిషన్ పెట్టాను అనుకో, అది కండిషన్ యాక్సెప్టెన్స్ అవుతుంది. కాబట్టి అలాంటి కండిషనల్ యాక్సెప్టెన్స్ కి చట్టంలో వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ కావాలంటే ఇట్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. ఇక నెక్స్ట్ కండిషన్ చూసినట్లయితే యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ బై ది యాక్సెప్టార్. ఎవరి చేత కమ్యూనికేట్ కావాలి? ఇది యాక్సెప్టర్ చేతనే కమ్యూనికేట్ కావాలి. నా ఇష్టాన్ని నేనే తెలియచేయాలండి. నా ఇష్టాన్ని ఎక్స్ పర్సనో వై పర్సనో ఓకే అని నా తరపున ఎవరో అది యాక్సెప్టెన్స్ ఇస్తే అది వ్యాలిడ్ అవుతుంది. సో యాక్సెప్టెన్స్ ఎవరు ఇవ్వాలి? మస్ట్ బి కమ్యూనికేటెడ్ బై ది యాక్సెప్టర్. ఇక లాస్ట్ పాయింట్, acceptance must be given within a reasonable time and before the offer lapses or revoked. Acceptance అనేది must be given ఎప్పటిలోపు ఇవ్వాలి? within a reasonable time and before the offer lapses or revoked. అంటే మనకి ఎవరైనా ఒక ఆఫర్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం రీజనబుల్ టైంలోనే దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. వాట్ ఈస్ రీజనబుల్ టైం? ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏమిటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం అనేది రీజనబుల్ అవుతుంది. సపోజ్ ఒక వ్యక్తి నాకు సార్ మీకు కౌ మిల్క్ ఈ రోజున జున్ను పాలు వచ్చాయి, మా ఆవు ఈనింది దూడని, కాబట్టి మేము జున్ను పాలు మీకు ఇస్తాము కావాలా అని అడిగారు. అంటే నేను పాలు అనేవి ఎంతకాలం నిల్వ ఉంటాయండి? విత్ ఇన్ అవర్స్. అవి కనుక మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోయినట్లయితే ఆ పాలు గంటల తర్వాత పాడైపోతాయి. కాబట్టి నేను ఒకవేళ యాక్సెప్టెన్స్ ఇవ్వదలుచుకుంటే అతని ప్రపోజల్ కి చాలా గంటల టైంలోనే నా యాక్సెప్టెన్స్ ఇస్తే వ్యాలిడ్ అవుతుంది. అలా కాకుండా ఒక వ్యక్తి ఏమండి మా హౌస్ ని మేము సేల్ చేయబోతున్నాం, మీరు పర్చేజ్ చేస్తారా అన్నప్పుడు నేను బై చేయాలా లేదా అనేది దానికి ఒక 4 రోజులు వారం రోజులు నేను అతను అమ్ముకునే లోపల ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు కొనుక్కునే లోపు నేను ఎప్పుడైనా మూవబుల్ ప్రాపర్టీ కాదు కదా, ఫిక్స్డ్ అసెట్స్ కదా, అలాంటి వాటికి సంబంధించి మనం కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా అది వారాలు కావచ్చు నెలలు కావచ్చు, అప్పుడు దానికి ప్రమాదం ఏముండదు. కాబట్టి ఏదేమైనా ఇది రీజనబుల్ టైం అనేది మనం చట్టంలో ఎక్కడా ఫిక్స్డ్ గా చెప్పలేదు. అందుకునే దాన్ని చట్టం ఏం చెప్తుందంటే ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే అక్కడ ఏ సంగతి విషయంలో వీళ్ళు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు ఆ సంగతిని బట్టి, ఆ విషయాన్ని బట్టి, ఆ సబ్జెక్ట్ ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ని బట్టి ఆ టైం అనేది ఉంటుంది. అందుకని ఇట్స్ రీజనబుల్ టైం. సో యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం అండ్ బిఫోర్ ది ఆఫర్ ల్యాప్సెస్ ఆర్ రివోక్డ్.
అంటే ఇది ఎప్పటిలోపు ఇచ్చేయాలి మనం యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే బిఫోర్ ది ఆఫర్ ల్యాప్సెస్. అంటే ఆఫర్ చేసిన వ్యక్తి ఒక టైం లిమిట్ ఏదైనా పెట్టారనుకోండి, సపోజ్ సో ఒక కన్సర్ట్ గురించి ఒక గ్రేట్ సింగరు ఒక సంగీత కచేరీను నిర్వహిస్తున్నారు. ఆయన పలానా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు, మే 1 అని ఫిక్స్ చేసుకున్నారు. దానికి సంబంధించిన టికెట్లని మేము ఆన్లైన్లో సపోజ్ మేము ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల కానించి సాయంత్రం 5 గంటల వరకే మేము టికెట్స్ ని ఆన్లైన్ ద్వారా సేల్ చేస్తామని చెప్పి ఒక ఆఫర్ చేశారనుకోండి, మీరు ఎప్పటిలోపు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి? ఆన్లైన్లో బుకింగ్లోకి ఎప్పటిలోపు రావాలా? జస్ట్ ఆ ఏప్రిల్ 20th సార్ నేను 29th వచ్చాను, నేను 30th లేకపోతే మే 1 వచ్చేసి నేను షో చూడాలనుకుంటున్నాను, మీరు నాకు టికెట్స్ ఇవ్వలేదు అంటే కుదురుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకని? వాళ్ళు ఆఫర్ చేసింది మేము సో మే 1 ప్రోగ్రామ్ కి మేము ఏప్రిల్ 20వ తారీఖునే టికెట్లు అమ్ముతామని చెప్పి, అది 20వ తారీఖు సాయంత్రం లోపలే టికెట్లు కొనుక్కోవాలని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారు. కాబట్టి సో అప్పుడు ఓకేనా 20వ తారీఖుతే అది ఎండ్ అయిపోతుంది. అంటే 21 నుంచి అది ఏమవుతుంది, ఆఫర్ అనేది ఇంకా ఉండదు, అంటే ల్యాప్స్ అయిపోయింది. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఒక ఆఫర్ ని, అది ల్యాప్స్ అవ్వటానికి ముందరే, ల్యాప్స్ అంటే క్యాన్సిల్ అయిపోవటం, అంటే ఆఫర్ రద్దు అవ్వటానికి ముందరే మనం యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లయితే అలాంటి సందర్భంలో ఆఫర్ అనేది వ్యాలిడ్ గా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఆఫర్ ఇచ్చిన వ్యక్తి రివోక్ చేసుకోవటం జరుగుతుంది. అంటే ప్రపోజ్ చేస్తాడు కానీ మనసు మార్చుకొని విత్డ్రా చేసేసుకుంటాడు. రివోక్ మీన్స్ నథింగ్ బట్ విత్డ్రాయల్, అంటే వెనక్కి తీసేసుకుంటాడు. సపోజ్ నేను కార్ అమ్మాలనుకున్నాను అనుకోండి, ఐ వాంట్ టు సెల్ మై కార్. సో నేను ప్రపోజ్ చేశాను, ఎవరు దాన్ని విల్లింగ్నెస్ ఇలా, సాయంత్రానికి నా మనసు మారిపోయింది. సో నేను మళ్ళీ అదే సేమ్ వేలో ఏ విధంగా అయితే ప్రపోజ్ చేశాను, సపోజ్ మా ఫ్రెండ్కి నేను ఫోన్ ద్వారా చెప్పాను, లేకపోతే ఒక లెటర్ రాశాను, ఏమండి మీరు నా కారు కొంటారా, విల్ యూ బై మై కార్ ఫర్ 1 lakh rupees అని చెప్పి, అతని నుంచి ఇంకా నాకు యాక్సెప్టెన్స్ రాలేదు. ఇప్పుడు నేను అతనితో కాంట్రాక్ట్ లో కంటిన్యూ అవడానికి ఇష్టంగా లేననుకోండి, మరి నా ఆఫర్ ని అతను యాక్సెప్ట్ చేయడానికి ముందే నేనేం చేయొచ్చు, ఐ కెన్ విత్డ్రాన్, దట్ మీన్స్ ఐ కెన్ రివోక్ మై ఆఫర్, ఐ హ్యావ్ ఎ రైట్. అతని యాక్సెప్టెన్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి నా ఆఫర్ అనేది, సో వాట్ ఐ విల్ డూ, నేను ఖచ్చితంగా నా ఆఫర్ ని రివోక్ చేసుకునే రైట్, వెనక్కి తీసుకునే రైట్ నాకు ఉంది. సో డియర్ ఫ్రెండ్, ఐ డోంట్ వాంట్ టు సెల్ మై కార్, ఆల్రెడీ ఐ హావ్ మేడ్ ఎన్ ఆఫర్ టు యూ, నేను నీకు ఆల్రెడీ ఒక ఆఫర్ ఇచ్చాను, కానీ ఓకేనా ఇంతవరకు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను నా ఆఫర్ ని ఓకేనా విత్డ్రా చేసేసుకుంటున్నాను అని చెప్పి, నేను ఆఫర్ ని ఏ విధంగా అయితే కమ్యూనికేట్ చేశానో అదే మోడ్ లో కనుక నేను రివోక్ చేసుకున్నట్లయితే బిఫోర్ ఇట్స్ యాక్సెప్టెన్స్, అంటే నా ఆఫర్ అతను యాక్సెప్ట్ చేయడానికి ముందలే రివోక్ చేసుకున్నట్లయితే అలాంటి సందర్భంలో మరి ఆ రివోకేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి నేను రివోక్ చేసుకున్న తర్వాత అదర్ పార్టీ ఓకేనా యాక్సెప్టెన్స్ ఇచ్చిన దానికి వ్యాలిడిటీ ఉండదు. అంటే సో ఎప్పుడైనా యాక్సెప్టెన్స్ అనేది ల్యాప్స్ అవ్వటానికి ముందు కానీ రివోక్ అవ్వటానికి ముందు కానీ దాన్ని రీజనబుల్ టైం లోపల ఇచ్చినట్లయితే అలాంటి యాక్సెప్టెన్స్ కి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ ఓన్లీ ది పర్సన్ ఓకే టు హూమ్ ద ఆఫర్ ఇస్ మేడ్. ఇందాక చెప్పాను కదా, ద పర్సన్ ఆర్ ద పర్సన్స్ టు హూమ్ ద ఆఫర్ ఇస్ మేడ్ క్యాన్ బి యాక్సెప్టెడ్. యాక్సెప్టెన్స్ ఎవరు ఇవ్వచ్చు, ద పర్సన్ ఆర్ ద పర్సన్స్ టు హూమ్ ద ఆఫర్ ఈజ్ మేడ్ క్యాన్ బి యాక్సెప్టెడ్. అంటే ఏ వ్యక్తి అయినా వ్యక్తులైనా కానీ ఎవరికైతే ఆఫర్ చేయబడిందో వారు మాత్రమే ఆఫర్ ని యాక్సెప్ట్ చేయాల్సింది. బట్ ది అదర్ పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ నాట్ మేడ్ కెనాట్ యాక్సెప్ట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ద ఆఫరర్. అంటే ఆఫర్ యొక్క అనుమతి లేకుండా ఇతరులు ఎవరు కూడా, అంటే మనం ఎవరికైతే ఆఫర్ చేయలేదో వారు వచ్చేసి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వటానికి వీలు లేదు. సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి తన ప్రాపర్టీని వైకి సేల్ చేయటానికి ఆఫర్ చేశాడు, ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే గీస్తే ఎవరు చేయాలా, వై మాత్రమే యాక్సెప్ట్ చేయాలా. ఆ ఇంటి పక్క అతనికి తెలిసింది ఇది ఓకేనా, ఎక్స్ అనే అతను వైకి ఆఫర్ చేశాడంటే ప్రాపర్టీని సోల్డ్ చేస్తున్నాడు అంట అని. ఇప్పుడు జెడ్ వచ్చి నేను కొంటాను ఈ ఆస్తిని నాకు ఇచ్చేసే అన్నాడు. అంటే జెడ్ యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు వై దాన్ని విల్లింగ్ అయి ఉండాల్సిన అవసరం ఉందా? నాట్ ఎట్ ఆల్. ఎందుకని, అసలు ఎక్స్ జెడ్ కి ఆఫర్ చేయలా, ఆఫర్ చేసింది వైకి కదా, కాబట్టి వై యాక్సెప్ట్ చేస్తే ఎక్స్ లైబుల్ అయి ఉండేవాడు. అంతేకాని ఎవరో జెడ్ వచ్చేసేసి ఎక్స్ యొక్క ఆఫర్ ని, మీ యొక్క ఆఫర్ నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి మీరు దానికి బైండే ఉండండి అంటే ఉండాల్సిన అవసరం ఉండదు. అంటే ఇక్కడ మనం లీగల్ గా కనిపెట్టాల్సింది ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తికైతే ఆఫర్ చేయబడిందో ఆ వ్యక్తి యాక్సెప్టెన్స్ ఇస్తేనే వ్యాలిడ్ అవుతుంది. అంతేగాని ఇతరులు ఇచ్చిన యాక్సెప్టెన్స్ కి
ఎలాంటి వ్యాలిడిటీ ఉండదు. దీనికి సంబంధించి మనం బౌల్టన్ వర్సెస్ జోన్స్ కేసును కనుక పరిశీలించినట్లయితే ఒకసారి కేసు ఫ్యాక్ట్స్ చూద్దాం. ఎక్స్ సోల్డ్ హిస్ బిజినెస్ టు వై, హూ ఇస్ ద మేనేజర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు, తనకు ఉన్నటువంటి వ్యాపారాన్ని, తన యొక్క బిజినెస్ ని వై అనే పర్సన్ కి సోల్డ్ చేయడం జరిగింది. మరి ఈ వై ఎవడు, ఎక్స్ దగ్గర పనిచేసినటువంటి మేనేజర్ అన్నమాట. అంటే తన కింద ఉన్నవాడికి ఓనరు, తన మేనేజర్ కి అపోతపోతూ బిజినెస్ ని అమ్మేసుకున్నాడు. వై డిడ్ నాట్ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్స్ టు హిస్ కస్టమర్స్ ఇన్ దిస్ రిగార్డ్. అయితే వై దాన్ని ఓన్ చేసుకునే క్రమంలో ఇది ఎక్స్ నుంచి నేను కొనుక్కున్నాను, ఇక నుంచి నేను ఓనర్ని అనే సంగతిని ప్రపంచానికి తెలియనీయకుండా అతను జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు సి అనే ఒక కస్టమర్ ఏం చేశాడంటే, సెంట్ an ఆర్డర్ ఫర్ సప్లై ఆఫ్ గుడ్స్ టు ఎక్స్ బై నేమ్ హూ హ్యాడ్ రన్నింగ్ an అకౌంట్ విత్ ఎక్స్. సి అనే వ్యక్తి ఏం చేశాడు, ఇంకా ఎక్స్ అదే బిజినెస్ లో కొనసాగుతున్నాడు అనుకొని ఎక్స్ ని ఉద్దేశిస్తూ ఎక్స్ కి ఒక ప్రపోజ్ చేశాడు, నాకు కొన్ని వస్తువులు మీ షాప్ నుంచి కావాలి అని చెప్పి. ఇక్కడ రిసీవ్ చేసుకుంది ఎవరు, ఎక్స్ పేరుతో వచ్చినటువంటి ఆఫర్ ని వై కొనుక్కున్నాడు కాబట్టి ఆ కొనుక్కున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు రిసీవ్ చేసుకున్నాడు వై ఇక్కడ, అండ్ యాక్సెప్టెడ్ ది సేమ్. మరి వై నాకు బేరం వచ్చేసిందని చెప్పేసి ఇతను ఏం చేసేసాడు, సి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆఫర్ ని ఇతను వై యాక్సెప్ట్ చేసేసి ఆ సరుకు పంపించాడు. బట్ తీరా వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్తే ఏం చెప్పిందంటే కోర్టు, ఇట్ వాస్ హెల్డ్ దట్ దెర్ వాజ్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ వై అండ్ సి, బికాస్ ఇక్కడ వై అనేటువంటి వ్యక్తి థర్డ్ పార్టీ. ఎందుకని, సి అనేటువంటి కస్టమర్ ఎక్స్ అనే షాప్ ఓనర్ కి చేశాడు, అంతే వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే యాక్సెప్ట్ చేస్తే గీస్తే సి యొక్క ప్రపోజల్ ని ఎవరు యాక్సెప్ట్ చేయాలి, ఎక్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. మరి ఎక్స్ బదులుగా ఇక్కడ ఎక్స్ యొక్క యాక్సెప్టెన్స్ ని వై ఇస్తే మరి వైకి సికి మధ్య కాంట్రాక్ట్ ఉంటుందా, ఉండదు. సో సి నెవర్ మేడ్ ఎనీ ఆఫర్ టు ఎక్స్. కాబట్టి సి అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఎలాంటి ఆఫర్ కూడా ఇక్కడ వాడికి చేసి ఉండలేదు. కాబట్టి ఎవరికి, వైకి. అదే ఎక్స్ యాక్సెప్ట్ చేసినట్టయితే వ్యాలిడ్ అయ్యేది, కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేసిన ఎక్స్ బదులుగా వై కాబట్టి దెర్ ఇస్ నో కాంటాక్ట్ బిట్వీన్ సి అండ్ వై. నెక్స్ట్, acceptance must be absolute and unqualified. Where the offerer prescribes the mode of acceptance, the offeree must communicate his acceptance only in the where the offerer prescribes the mode of acceptance, the offeree must communicate his acceptance only in the mode prescribed. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సెంటెన్స్ ని. ఆఫరర్ గా నేను ఒక విధానాన్ని ఎంచుకున్నట్లయితే, సపోజ్ నేను లెటర్ ద్వారా ఒక పార్టీకి ఎక్స్ అనే వ్యక్తికి ఆఫర్ చేస్తున్నాను, సార్ నేను కారు అమ్మదలుచుకున్నాను అని చెప్పి ఉత్తరం రాస్తూ, మీరు కొనుక్కోవాలనే ఉద్దేశం ఉంటే మీ యొక్క యాక్సెప్టెన్స్ ని మీరు కూడా నాకు ఒక ఉత్తరం ద్వారా త్రూ ఏ లెటర్ కమ్యూనికేట్ చేయండి, మీ యాక్సెప్టెన్స్ లెటర్ పూర్వకంగా ఇవ్వండి, రిటర్న్ గా ఇవ్వండి అని చెప్పి అతను కండిషన్ పెట్టాడు. వేర్ ద ఆఫరర్ ప్రిస్క్రైబ్స్, ఎప్పుడైతే ఒక ఆఫరర్ అనేటువంటి వ్యక్తి ఒక ఆఫర్ ని, తను చేసిన ఆఫర్ ని ఈ మోడ్ లో కావాలని ప్రిస్క్రైబ్ చేశాడు, ఎప్పుడు దేనికి సంబంధించి, తను ఇచ్చినటువంటి ఆఫర్ కి అదర్ పార్టీ నుంచి యాక్సెప్టెన్స్ ని, ద ఆఫరీ అంటే యాక్సెప్టర్ అనేటువంటి వాడు అదర్ పార్టీ ఏం చేయాలి అక్కడ, మస్ట్ కమ్యూనికేట్ హిజ్ యాక్సెప్టెన్స్ ఓన్లీ ఇన్ ది మోడ్ ప్రిస్క్రైబ్డ్. అంటే సో ఆఫర్ ఏమని కండిషన్ పెడుతూ ఆఫర్ చేశాడు, మీ యాక్సెప్టెన్స్ నాకు లెటర్ ద్వారానే కావాలి అని చెప్పి ఆ ఒక మోడ్ ని, తన విధానాన్ని ఒక ప్రిస్క్రైబ్ చేశాడు. మరి ఇతను ప్రిస్క్రైబ్ చేసిన విధంగానే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, అంతేగాని సో వేరే విధంగా ఇస్తే అది చెల్లదు. అంటే ఇట్ ఈస్ బికమ్స్ డీవియేటెడ్ మోడ్. ఇతను దారిలో పోతూ, ఏమై చంద్రశేఖరు నువ్వు కారు అమ్ముతా ఉన్నావు కదా, సరే చూద్దాం అన్నాడంట. కొన్ని రోజుల తర్వాత నువ్వు నాకు అమ్మలేదేంటి అని చెప్పేసి కేసు వేశాడు. చెల్లుతుందా ఇది? చెల్లదు. వై? బికాస్ నేను లెటర్ పూర్వకంగా ఇవ్వండి అని చెప్పి అతనికి ఒక లెటర్ రాస్తే అతను లెటర్ పూర్వకంగా ఇవ్వటానికి బదులు దారిలో కనపడుతూ ఏదో అరుచుకుంటూ ఓకే కొన్నామా చూద్దాం అన్నాడు. అతను ఓరల్ గా ఇచ్చినటువంటి యాక్సెప్టెన్స్, మనం ఇక్కడ కండిషన్ పెట్టింది ప్రపోజర్ గా నాకు రిటర్న్ గా కావాలి, లెటర్ పూర్వకంగా కావాలి అని చెప్పి
నేను కండిషన్ పెడితే ఆ మోడ్ ని ప్రిస్క్రైబ్ చేస్తే మరి నేను చెప్పిన మోడ్ లో కాకుండా, దట్ మీన్స్ నేనంటే ఇక్కడ ప్రపోజర్ గా, సో ప్రపోజర్ చేసినటువంటి మోడ్ లో కాకుండా డీవియేటెడ్ మోడ్ లో కనుక యాక్సెప్టెన్స్ ఇవ్వబడ్డట్లయితే అలాంటి యాక్సెప్టెన్స్ కి వ్యాలిడిటీ ఉండదు. ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ అకార్డింగ్ టు ది సమ్ యూజువల్ అండ్ రీజనబుల్ మోడ్. ఎప్పుడు? ఇఫ్ దేర్ వాజ్ నో మోడ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ యాక్సెప్టెన్స్. నేను కారంతానని చెప్పానే కానీ ఓకేనా, అతన్ని నువ్వు ఈ పద్ధతిలోనే లెటర్ రాయి, లేకపోతే ఫోన్లో చెప్పు, లేకపోతే మనిషిని పంపించు, లేకపోతే డబ్బులు ఇచ్చి అని చెప్పి నేనేమి ఎక్కడ మోడ్ ప్రిస్క్రైబ్ చేయాల. అలాంటప్పుడు నేను అంటే ప్రపోజర్ గా ఒక వ్యక్తి తను ప్రపోజ్ చేస్తూ యాక్సెప్టెన్స్ నాకు ఈ పద్ధతిలోనే కావాలి అని కోరి ఉండకపోయినట్లయితే, అంటే యాక్సెప్టెన్స్ ని ప్రిస్క్రైబ్ చేయకపోయినట్లయితే, నో మోడ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ యాక్సెప్టెన్స్, ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ అకార్డింగ్ టు ది సమ్ యూజువల్ అండ్ రీజనబుల్ మోడ్. సో నో మోడ్ ప్రిస్క్రైబ్ మీన్స్ దెన్ యాక్సెప్టెన్స్ కెన్ బి యూజువల్ అండ్ రీజనబుల్ మోడ్. అంటే నీ ఇష్టం అప్పుడు. సో నీకు ఆఫర్ ఎలాంటి మోడ్ ప్రిస్క్రైబ్ చేయలేదు కాబట్టి, లెటరే కావాలని అడగలేదు కాబట్టి ఫోన్లో చెప్పు, డైరెక్ట్ గా వచ్చి చెప్పు, లేకపోతే నీ అసిస్టెంట్స్ ని పంపించి చెప్పు, లేకపోతే టెలిగ్రామ్, సారీ ఇప్పుడు టెలిగ్రామ్స్ లేవు కావాలా, ఓకే మెసేజ్ పెట్టి చెప్పు, ఎట్లయినా నీ ఇష్టం వచ్చినట్లుగా మొత్తానికి అతను రీచ్ చేయగలిగితే చాలు. ఎప్పుడు అంటే ప్రపోజర్ అనే వ్యక్తి, ఆఫర్ అనే వ్యక్తి ఎలాంటి మోడ్ ను ప్రిస్క్రైబ్ చేయకపోతే, అది కూడా రీజనబుల్ టైంలోనే యాక్సెప్ట్ చేసి ఉండాలండి. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ బై ది యాక్సెప్టర్. ఇందాకే చెప్పుకున్నాం కదా, an offer given by the offerer must be accepted by the acceptor. అంటే యాక్సెప్టర్ కి, ఆఫర్ కి ఏదైతే ఒక ఆఫర్ చేయబడిందో అది ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఖచ్చితంగా ఐ మీన్ ఆఫరర్ మాత్రమే, ఐ మీన్ ఇచ్చినటువంటి ఆఫర్ ని యాక్సెప్టర్ మాత్రమే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. an offer given by the offerer, ఆఫర్ చేత ఇవ్వబడ్డటువంటి ఆఫర్ ఏదైతే ఉందో must be accepted by the acceptor. అంటే ఆ యాక్సెప్టెన్స్ యాక్సెప్టర్ ద్వారానే ఉండాలి తప్పితే వేరే విధంగా వేరే వ్యక్తుల ద్వారా ఉండడానికి వీల్లేదు, చట్టం అంగీకరించదు. టు బి ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఇట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ బై ది యాక్సెప్టర్ టు ది ఆఫరర్. అంటే యాక్సెప్టర్ నుంచి ఆఫరర్ కి మాత్రమే యాక్సెప్టెన్స్ అనేది కమ్యూనికేట్ కావాలి. అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది కమ్యూనికేషన్ by the acceptor to the offerer of the acceptance will the acceptance become valid and enforceable. అంటే యాక్సెప్టర్ ద్వారా ఇవ్వబడ్డటువంటి యాక్సెప్టెన్స్ కి మాత్రమే, ఎవరికి? ఆఫరర్ కి. సో అలా ఇవ్వబడ్డటువంటి యాక్సెప్టెన్స్ మాత్రమే అక్కడ ఆఫరర్ కి రీచ్ అయిన తర్వాత అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ గా మరియు దాన్ని కోర్టు ద్వారా అమలు చేసే విధంగా ఎన్ఫోర్సబుల్ గా ఉంటుంది. దీనికి సంబంధించి మనం పవెల్ వర్సెస్ లీ కేస్ 1908 కి సంబంధించి చూద్దాం. ఫ్యాక్ట్స్ ఏంటి? ద ప్లెయింటిఫ్ వాజ్ ఏ క్యాండిడేట్ హూ ఫైల్డ్ హిజ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ మాస్టర్ ఇన్ ఏ స్కూల్. ఇక్కడ కేసు వేసిన వ్యక్తిని మనం ప్లెయింటిఫ్ అంటామండి. ద ప్లెయింటిఫ్ వాజ్ ఏ క్యాండిడేట్ హూ ఫైల్డ్ హిజ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ మాస్టర్ ఇన్ ఏ స్కూల్. ఒక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉంటే ఒక అతను ఏం చేశాడంటే దానికి దరఖాస్తు చేసుకున్నాడు ఒక క్యాండిడేట్ గా. The managing committee of the school selected him for the post by passing a resolution. అయితే ఇతని యొక్క దరఖాస్తుని ఆ యాజమాన్యం, ఆ స్కూల్ కమిటీ ఏదైతే ఉందో ఆ నిర్ణయించేటువంటి ఉద్యోగం ఇచ్చేటువంటి కమిటీ, ఆ యాజమాన్యం కూడా దాన్ని అంగీకరిస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తి నియామకానికి సంబంధించి ఒక వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఆ మెంబర్స్ అందరూ కూడా దాన్ని రిజల్యూషన్ కూడా పాస్ చేసుకోవడం, అంటే తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. A member of the managing committee in his individual capacity informed the plaintiff and that he had been selected. ఈ కమిటీలో ఐ మీన్ ఎవరో ఒక ఉత్సాహం కలిగినటువంటి ఇతని అభ్యర్థి స్నేహితుడు, అంటే అప్లై చేసుకున్నటువంటి ప్రిన్సిపల్ పోస్ట్ కి అప్లై చేసుకున్నటువంటి స్నేహితుడు ఆ స్కూల్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్ అయి ఉన్నాడు. అతను ఎటు కమిటీలో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి మీటింగ్ లో అతను బయటకు వచ్చి ఏం చెప్పాడు, మాస్టర్ మీ యొక్క హెడ్ మాస్టర్ పోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, మా కమిటీ మా యాజమాన్యం కూడా మిమ్మల్ని మీరు తీసుకున్నారు, సో యాక్సెప్ట్ చేశారు, మేమంతా కూడా సంతకాలు పెట్టేశాం, రిజల్యూషన్ పాస్ అయిపోయింది, తీర్మానం జరిగిపోయింది అని చెప్పేసి అతను తన ఇండిపెండెంట్ కెపాసిటీలో,
అంటే అధికారికంగా స్కూల్ తరపున తెలియచేయలేదండి. అతను స్నేహపూర్వకంగా ఏం చేశాడు, తనకున్నటువంటి ఒక పరిచయం ద్వారా తన మాటలుగా చెప్పాడు. అంతే, స్కూల్ మాటలుగా చెప్పాల, కమిటీ మాటలుగా చెప్పాల, అధికారికంగా చెప్పాల, ఏదో ఫ్రెండ్లీగా కమ్యూనికేట్ చేశాడు. మరి ఫ్రెండ్లీగా కమ్యూనికేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అవుతుందా? ఆ యాక్సెప్టెన్స్ వ్యాలిడిటీ వస్తుందా? రాదు. ఎందుకని? ఆథరైజ్డ్ గా స్కూల్ మేనేజ్మెంట్ చెప్పాల్సినటువంటి విషయాన్ని లెటర్ పూర్వకంగా దాన్ని మరి ఇక్కడ ఒక వన్ ఆఫ్ ది మెంబర్ వచ్చి ఇన్ఫార్మల్ గా దాన్ని కమ్యూనికేట్ చేశాడు అన్నమాట. So, but there was no official information to the plaintiff in this regard. After some time, the resolution was cancelled. ఏదో కొన్ని కారణాల వల్ల వీళ్ళు మళ్ళీ అది వాళ్ళు గతంలో తీర్మానించుకున్న దాన్ని అతను కమ్యూనికేట్ ఎటు చేయలేదు కదా అని చెప్పేసి రద్దుపరుచుకున్నారు. అండ్ ది ప్లెయింటిఫ్ వాజ్ నాట్ అపాయింటెడ్ టు ది పోస్ట్. హీ ఫైల్డ్ సూట్ అగైన్స్ ది కమిటీ. మరి ఇతను నా పేరు తీసేసుకున్నారు, వీళ్ళు గతంలో తీర్మానం కూడా పాస్ చేశారు, ఇప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వకుండా రద్దు చేశారని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. అసలు నీ కమ్యూనికేషన్ నడవలేదు కదా. నువ్వు ఆఫర్ చేసావు ఉద్యోగానికి, మరి కమిటీ యాక్సెప్ట్ చేస్తూ నీకు ఏమైనా కమ్యూనికేషన్ ఆథరైజ్గా లెటర్ పంపించిందా? లేదు. మరి యాక్సెప్టెన్స్ నీకు రీచ్ అవునప్పుడు యాక్సెప్టెన్స్ లేనట్టే కదా. కాబట్టి కోర్టు కూడా ఈ విషయంలో ఏం చెప్పిందంటే, సో స్కూల్ హెడ్ మాస్టర్ గా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నీకు యాక్సెప్టెన్స్ జరగలేదు కాబట్టి అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ కాదని చెప్పింది. సో ఈ కేసు ద్వారా మనకి ఏమర్థమవుతుంది? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ కేస్? ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ది ప్రపోజర్ ఆర్ ఆఫరర్, then only the acceptance will be a valid acceptance. అలాంటి సందర్భంలో మాత్రమే యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ గా ఉంటుందని మనకి పావెల్ వర్సెస్ లీ కేసులో అర్థమవుతుంది. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైమ్ అండ్ బిఫోర్ ది ఆఫర్ ఈజ్ ల్యాప్సెస్ ఆర్ రివోక్డ్. ఇందాకే చెప్పుకున్నాం. సో యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ కావాలంటే ఇక్కడ ఎలా ఉండాలి? యాక్సెప్టెన్స్ అనేది మస్ట్ బి గివెన్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం. ఎస్, రీజనబుల్ టైంలో ఇవ్వాలండి. అంతేగాని దాన్ని ఆర్చుకొని తీర్చుకొని నెలలు గడిచిన తర్వాత, సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆఫర్ ల్యాప్స్ అయిపోయిన తర్వాత, రివోక్ అయిన తర్వాత ఇచ్చేటువంటి యాక్సెప్టెన్స్ కి వ్యాలిడిటీ ఉండదు. ద ఆఫరీ హ్యాస్ టు మేక్ హిస్ యాక్సెప్టెన్స్ బిఫోర్ ది ఆఫర్ ల్యాప్సెస్ ఆర్ హ్యాస్ బీన్ రివోక్డ్. అంటే ఆఫర్ ల్యాప్స్ అవడానికి ముందు కానీ, లేకపోతే అది రివోక్ అవటం అంటే వెనక్కి వెళ్ళిపోవటం అంటే విత్డ్రా చేసుకునేదానికి ముందుగానే యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చి తీరాలి. కానీ ఆఫర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడో ఇతనికి మూడు వచ్చినప్పుడు ఓకేనా ఆర్చుకొని తీర్చుకొని నెలలు సంవత్సరాలు గడిపేసిన తర్వాత వస్తే కుదరదు. ఆఫర్ ద ల్యాప్స్ ఆర్ రెవొకేషన్ ఆఫ్ ది ఆఫర్ బై రీజన్ ఆఫ్ డెత్. అంటే ఒక ఆఫర్ ఎలా ల్యాప్స్ అవ్వచ్చు, రద్దు అయిపోవచ్చు, క్యాన్సిల్ అయిపోవచ్చు అని చెప్తున్నాం. లేదు, రివోక్ అంటే విత్డ్రా ఎలా అయిపోతుందని చెప్తున్నాం. ఆఫర్ చేసిన వ్యక్తి చనిపోయి ఉండొచ్చు. 1వ తారీఖున ఒక పర్సన్ ఆఫర్ చేశాడు, 2వ తారీఖున అది రీచ్ అయింది, 3వ తారీఖు ఆలోచించుకొని ఇతను 4వ తారీఖున ఓకే అన్నాడు. పాపం ఇతను 4వ తారీఖున యాక్సెప్టర్ ఓకే అన్నప్పటికీ దానిని అమలు చేయటానికి ఆఫరర్ లేడు. 2వ తారీఖు అతను చనిపోయాడు. మరి 1వ తారీఖు చేసినటువంటి ఆఫర్ కి ఆఫరర్ 2వ తారీఖున లేడు, చనిపోయాడు. మరి ఇంకా ఆ ఆఫర్ చేసిన వ్యక్తే లేదు, ఇంకా నువ్వు ఇచ్చిన యాక్సెప్టెన్స్ వ్యాలిడిటీ ఉంటుందా? యూజువల్ గా జనరల్ గా అయితే కనుక ఆ యాక్సెప్టెన్స్ కి వ్యాలిడిటీ ఉండదు. అంటే ఒక వ్యక్తి ఆఫర్ చేసిన వ్యక్తి డెత్ కారణంగా ఆఫర్ అనేది మరణించినప్పుడు రివోక్ అయ్యేటువంటి లేదా ల్యాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఇలా చెప్పొచ్చు, ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. An acceptance must be succeeded the offer. An acceptance must succeeded the offer. So అంటే ఫస్ట్ ఆఫర్ ఉండాలి, తర్వాత యాక్సెప్టెన్స్ ఉండాలి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ద ఆఫర్. అంటే నేను యాక్సెప్టెన్స్ చేసేది ఏదైనా కానీ మీరు ముందు నాకు ఆఫర్ చేస్తే నేను తర్వాత దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తే వ్యాలిడిటీ ఉంటుంది నా యాక్సెప్టెన్స్ కి. అంతేగాని మీరు ఆఫర్ చేయకుండానే నా యొక్క యాక్సెప్టెన్స్ ని ఇచ్చినంత మాత్రాన దానికి వ్యాలిడిటీ ఉండదు. ఎప్పుడో ఒక వ్యక్తి ఎక్స్ అనే పార్టీ తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ కార్ని డిస్పోజ్ చేద్దాం అనుకొని సేల్ చేస్తానని చెప్పాడంట. నాకైతే ఆఫర్ రాలేదు. నేను ఎగేసుకొని అతని ఇంటికి వెళ్ళి నేను కొంటాను నీ కార్ని ₹1,00,000 తీసేసుకో అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి నేను ప్రెజర్ చేశాను. అతను నాకు ఇప్పుడు అమ్మే ఉద్దేశం లేదండి అని చెప్పేసి విత్డ్రా చేసేసుకున్నాడు. నేను కోర్టుకు వెళ్ళాను. చెల్లుతుందా? ఎందుకని? అసలు అతను నాకు ఆఫర్ చేయలేదు కదా. మరి నాకు ఆఫర్ లేకుండా నేను యాక్సెప్ట్ చేశాను, నువ్వు కారు నాకు అమ్మి తీరాలని చెప్పి అతను నేను ప్రెజర్ చేస్తే అది చెల్లుతుందా? చెల్లదు. కాబట్టి యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ కావాలంటే ఎలా ఉండాలి?
సో యాక్సెప్టర్ కి అంటే ఆఫర్ కి ముందుగా ఆఫర్ నుంచి ఆఫర్ వచ్చి ఉండాలి. కాబట్టి సో ఒక యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ కావాలంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈ ఆర్డర్ లోనే యాక్సెప్టెన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే యాక్సెప్టెన్స్ అనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. బిఫోర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ దేర్ మస్ట్ బి ఆఫర్. When there is no offer to any person, if the acceptance is made, that is invalid. ఇందాక మనం చెప్పిన వివరణేనండి. సో యాక్సెప్టెన్స్ కి ముందు ఆఫర్ ఉండాలి. ఒకవేళ యాక్సెప్టెన్స్ కి ముందు ఆఫర్ లేకపోయినట్టయితే అది ఇన్వాలిడ్, చట్టం ప్రకారం చెల్లదని చెప్పుకోవచ్చు. కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ మనం ముగింపుకు వచ్చేసాం. ఫర్ ది వ్యాలిడిటీ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ ద కంప్లైన్స్ ఆఫ్ ద అబౌవ్ లీగల్ రూల్స్ ఈజ్ ఎసెన్షియల్. అంటే ఒక యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ కావాలంటే, మనం ఇచ్చినటువంటి అంగీకారం వ్యాలిడ్ కావాలంటే, చట్ట ప్రకారం చెల్లాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి రూల్స్ అన్ని కూడా పాటించి తీరాలి. అప్పుడు మాత్రమే యాక్సెప్టెన్స్ కి వ్యాలిడిటీ ఉంటుంది. ఇఫ్ వన్స్ అన్ ఆఫర్ ఈజ్ రిజెక్టెడ్, again the acceptance cannot be communicated for the rejected offer unless it is renewed. చూడండి, కొంచెం కొత్త పాయింట్ చెప్పాడు. ఇఫ్ వన్స్ ఆఫర్ ఈజ్ రిజెక్టెడ్, ఏమండి మీరు నాకు ఒక బుక్ 1000 రూపీస్ది మీకు ఏదో అవసరం వచ్చి 100 రూపీస్కి ఇస్తానని చెప్పి నాకు ఒక ఆఫర్ చేశారండి. నేను ఆ రోజున ఆ పుస్తకం విలువ తెలుసుకోలేక 900 రూపాయలు డిస్కౌంట్ లో వస్తున్నప్పటికీ నాకు ఓకేనా దాని విలువ తెలియకపోవటం కారణంగా నేను వద్దు పో అని చెప్పి రిజెక్ట్ చేసేసానండి, తిరస్కరించాను. మీ ఆఫర్ ని నేను వదులుకున్నాను, రిజెక్ట్ చేసేసాను. ఎప్పుడైతే ఆఫర్ తనకి రాబడ్డటువంటి, తనకి ఇవ్వబడ్డటువంటి ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు, మరి ఆఫర్ ఏమైపోతుందండి? ల్యాప్స్ అయిపోతుంది కదా, రద్దయిపోతుంది కదా. ఇంకా రద్దయిన ఆఫర్ కి మళ్ళీ నేను ఇంకో వారం తర్వాత అరే నేను మంచి అవకాశాన్ని కోల్పోయానని చెప్పేసి సార్ ఇప్పుడు నేను కొంటాను 100 రూపాయల కంటే, అతను విల్లింగ్ గా ఉండాలా, దానికి బయట ఉండాలా? అవసరం లేదనమాట. అంటే సో ఒకసారి రిజెక్ట్ అయినటువంటి ఆఫర్ ని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తానంటే అది చట్టరీత్యా చెల్లదు. Once an offer is rejected, again the acceptance cannot be communicated for the rejected offer. అంటే మళ్ళీ మీరు రెండోసారి మరోసారి ఇచ్చేటువంటి యాక్సెప్టెన్స్ అనేది రిజెక్టెడ్ ఆఫర్ కి, ఎలాంటి ఆఫర్ కి? రిజెక్టెడ్ ఆఫర్ కి అది కమ్యూనికేట్ కావడదు అన్లెస్ ఇట్ ఈస్ రెన్యూడ్. ఒకవేళ మళ్ళీ అతను అదే 100కి అమ్మటానికి సిద్ధపడి పర్లేదు సార్ నేను ఇప్పుడైనా మీకు అమ్మగలను అని మళ్ళీ మీకు ఆ ఆఫర్ ని రెన్యూ చేస్తే, అంటే పునరుద్ధరిస్తే, అంటే మళ్ళీ తిరిగి ఇంకొకసారి ఆఫర్ చేస్తే, మీరు ఇంకొకసారి దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తే ఆ కొత్త ఆఫర్ కి కొత్త యాక్సెప్టెన్స్ వచ్చి వ్యాలిడ్ అవుతుంది తప్ప, సో యూజువల్ గా సో రిజెక్టెడ్ ఆఫర్ కి మీరు రెండోసారి మూడోసారి మీకు నచ్చినప్పుడు మీరు యాక్సెప్టెన్స్ ఇస్తే అది వ్యాలిడ్ అవ్వదు అనమాట. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఆల్ అబౌట్ యాక్సెప్టెన్స్. ఓకే, మరి మరిన్ని కొత్త టాపిక్స్ తో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ